సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు వేదిక్ వాస్తు కన్సల్టెంట్ గోరుగుంట్ల వీరాంజనేయులు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఆంజనేయులు గారు, మన హిందూ సంప్రదాయంలో గడపకి చాలా ప్రాధాన్యత ఇస్తాం. లక్ష్మీదేవితో పోలుస్తాం. గడప లక్ష్మి అంటూ ఉంటాం కదా. ప్రతి శుక్రవారం మనకి గడపకి పూజ చేయడం ఆనవాయితీ. కొంతమంది మంగళవారం కూడా చేస్తారు. అసలు గడపని మహాలక్ష్మితో ఎందుకు పోలుస్తారు? ఏ రోజు నిజంగా పూజ చేయాలి, ఏ రోజు పూజ చేయకూడదు? ప్రతిరోజు చేయొచ్చా, చేయకూడదా? అండ్ చేస్తే తప్పులు, గడప దగ్గర ఎలాంటి తప్పులు చేస్తే ఎలాంటి దోషం ఆపాదించబడుతుంది, దానికోసం ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? ఇలాంటి విషయాలని ఈ వీడియో ద్వారా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి తెలియజేసే ప్రయత్నం చేద్దామండి. ముందుగా గడపని లక్ష్మీదేవితో ఎందుకు పోలుస్తాం? ఇది చాలా చక్కని క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలా వేదాల్లో, చాలా బుక్స్లో, చాలా యాంకర్ స్క్రిప్ట్స్లో కూడా మనకి గడప గురించి ప్రాముఖ్యత ఉందండి. ఎందుకంటే మన తెలుగులో చెప్పుకుంటే ద్వారం ద్వారా లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఇది ప్రతి ఒక్కరు తెలిసిందనమాట. ప్లస్ ద్వారం ద్వారానే గడప లక్ష్మీదేవి కూడా పోతుంది అనమాట. అంటే ద్వారం ద్వారా ఇన్కమింగ్ వస్తుంది. గడప ఏంటంటే రెసిడెన్స్ అనమాట. అంటే దాని థ్రెషోల్డ్ అనమాట. సో గడప మనకి ఎంత మంచి శాస్త్రీయంగా గడప పెట్టుకుంటే మన ఇంట్లో అంత సిరి నిలబడుతుంది అనమాట. ఇది ఆన్సర్ స్క్రిప్ట్స్ లో చెప్పిందండి మనకి. ఎందుకంటే ద్వారం ఎట్లా అంటే ద్వారే లక్ష్మి ప్రవేశ గడప రక్షణం అంటారు అనమాట. ద్వారం ద్వారా ప్రవేశిస్తుంది, గడప మనకి రక్షణ కల్పిస్తుంది. సిరిని కానీ, సంపద కానీ, లక్ష్మీదేవిని కానీ. ఇది చాలా మంది తక్కువ మంది తెలుస్తుంది. అందుకని గడపకి ఎందుకు ప్రాముఖ్యత ఇస్తామంటే గడప మనకి లక్ష్మీదేవిని మన ఇంట్లో స్టోర్ చేయడానికి, హోల్డ్ చేయడానికి వస్తుంది అనమాట. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. రెండోది అంటే గడపలో ఎందుకు ఏ వారం మనం పూజిస్తాము ఎందుకు అనేది ఏంటంటే గడప మనకి లక్ష్మీదేవిని మన ఇంట్లో ఉండటానికి కాపాడుతుంది కాబట్టి ఏంటంటే దాన్ని ఎక్కువ చూసుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో మనకి ఏదైనా ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కొంతమంది, వాళ్ళు మనం కేర్ తీసుకోవాలి. అదే మన హోల్ ఇంటికి మన గడపే మెయిన్ అనమాట. సింహద్వారం ఎంతో ప్రయారిటీ ఇస్తాం మనం. సింహద్వారానికి గడప చాలా ప్రయారిటీ. అందుకని సింహద్వారం కూడా చాలా మెజర్మెంట్స్ అన్నీ ఉంటాయి, చాలా పర్ఫెక్ట్ కొలతలో తీసుకోవాలి. గడప కూడా చాలా ప్రాధాన్యత, ఎంత వెయిట్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ఎంత విడ్త్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి అనమాట క్యాలిక్యులేషన్ ప్రకారం. సో ఆ గడప మనం ఎందుకంటే మన ఇంటి మొత్తానికి మనం ఎంతో యజమాని కానీ, ఇంట్లో లేడీస్ కానీ, వర్కింగ్ ఉమెన్ కానీ ఎవరైతే చాలా హార్డ్ కూడా వర్క్ చేస్తారండి. ఎందుకోసం? ఎండ్ ఆఫ్ డే మనకి సర్టెన్ ఇన్కమ్ కోసం. వచ్చే ఇన్కమ్ ఆటోమేటిక్ మన కోసం శాలరీనో ఏదో ఒక రూపంలో మనకి బై ఫస్ట్నో సెకండ్ వాట్ ఆర్ ద డేట్స్ మనకి క్రియేట్ అవుతుంది. అది మనకు వచ్చేసింది అంటే ద్వారం ద్వారా మన ఇంట్లో వచ్చేసింది. ఇప్పుడు బయట పోవటానికి చాలా మంది ఎవ్రీడే మన ఖర్చులు ఉంటాయి. మేబీ ఎదర్ ఎక్స్పెండిచర్ కానీ, హాస్పిటల్ కానీ, మెడికల్ కానీ, లేదంటే జనరల్ ప్రాజెక్ట్ ఖర్చు కానీ ఎవ్రీడే దెర్ ఇస్ ఎక్స్పెన్స్. ఇన్కమ్ ఒకసారి వస్తుంది, బట్ ఎక్స్పెండిచర్ ఎవ్రీడే ఉంటుంది. సో మన గడపని మన కరెక్ట్గా మన గడప ఏం చేస్తుందంటే ఆ రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఖర్చులు తగ్గిస్తుంది అనమాట. అందుకని మహాలక్ష్మితో పోల్చారనమాట. అంతెందుకంటే మనకు పూరి జగన్నాథుడు ఉన్నారు కదా, పూరి జగన్నాథుడు ఉన్న విగ్రహాలు చెక్కతో చేసిన విగ్రహాలు, అది కూడా వేప చెట్టుతో చేస్తారు. మన ఇంట్లో గడపలో కూడా దాదాపుగా ఇప్పుడు ఈ మధ్యకాలం టేకు ఎక్కువ ఫాలో అవుతున్నారు. బట్ ఇన్ వన్స్ ఆఫ్ ఎ టైం లాంగ్ బ్యాక్ గడప వరకు వేప చెట్టు చేసేవాళ్ళు, ద్వారబంధం మొత్తం టేకుతో చేసేవాళ్ళు అనమాట. గడప అంటే వేప చెట్టుతో సమానం. అందుకని వేప చెట్టు మహాలక్ష్మి అని పూజిస్తారు. మన గుళ్ళల్లో ఉంటుంది. రావి చెట్టు ఉంటే వేప చెట్టు రెండు ఉంటుంది అనమాట. వేపతోనే గడప చేస్తారు. అంత ప్రాముఖ్యత అండి. అందుకని మనం దానికి చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఆగండి, మీలాంటి వాళ్ళ కోసమే ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. వెంటనే టైప్ చేసేస్తారు. ఈ రోజుల్లో గడప ఎక్కడండి, అపార్ట్మెంట్ బ్రతుకుల్లో గడపలు లేవు, ఏమీ లేవు. అలా అంటే మాకు లక్ష్మీదేవి ఆగదా, వెళ్ళిపోతూ ఉంటుందా, మేము బాగానే ఉన్నాం కదా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? దీనికి మన శాస్త్రంలో ఒకటి చెప్పారండి, గృహదారి స్థిరలక్ష్మి గడప సంరక్షణాత్ అన్నారనమాట. అంటే ఏంటంటే అండి, డోర్ అనేది ఎంట్రీ పాయింట్ మనకి, గడప సరే కంట్రోల్ అనమాట. ఇప్పుడు చాలా మంది అపార్ట్మెంట్లో ఏంటంటే ఇప్పుడు వీల్ చైర్ రావడం కోసం వాటి కోసం అని చెప్పేసి గడపే పెట్టట్లేదు. దానివల్ల ఏంటంటే మనకి కంట్రోల్ ఉండదు. మనకి చూడటానికి లావిష్గా లగ్జరీస్గా అంతా బాగానే ఉంటుంది, అక్కడ ఇన్కమ్ కూడా బాగానే ఉంటుంది, బట్ ఎక్స్పెండిచర్ మీద మనకి కంట్రోల్ ఉండదు. సో అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు వస్తాయి. మెడికల్ బిల్స్, ఎమర్జెన్సీ బిల్స్ వస్తూ ఉంటాయి, లేదా సడన్గా వాళ్ళ బిజినెస్లో ప్రాస్పెక్ట్ ఉండకపోవటం, లేకపోతే కెరీర్లో ప్రమోషన్స్ ఉండకపోవటం, ఇలా ఉంటే చాలా నష్టాలు ఉంటాయి దానివల్ల. అందుకని గడప లేకపోతే ఎనర్జీ లీక్ అవుతుంది. మన లాంగ్వేజ్ ఎనర్జీ లీక్ అవుతుంది. అంటే మనం ఎంతో ఎఫర్ట్స్ పెడతాం మన ఎనర్జీ కోసం. సపోజ్ మన యాజ్ ఎ హ్యూమన్ బాడీ మనం చాలా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటాం, వాటర్ తీసుకుంటాం, డిహైడ్రేట్ ఉంటాం, చాలా హెవీగా చేస్తాం, మనం యాక్టివ్గా ఉంటాం. ఇంటికి కూడా సేమ్ అలా చేస్తాం. కాబట్టి గడప లేకపోతే, గడపను సరిగ్గా చూసుకోపోతే ఆ ఎనర్జీ లీక్ అవుట్ అవుతుంది. ఇప్పుడు మన యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం ఎంత ఖర్చు పెట్టినా, ఎంత ఎనర్జీ అంతే ఒక్కసారి సడన్గా వెళ్ళిపోతుంది మనకి. ఏంది వాళ్ళు ఎంత ఎనర్జీ లూజ్ అయ్యామనుకుంటాం. సేమ్ వే కూడా ఇంటికి కూడా ఎలా ఉంటుంది అనమాట. అందుకని దానికి ఎనర్జీని బ్రేక్ అంటే లీక్ అవుట్ చేయకుండా ఉండటం కోసం మనం గడప అనేది వాడతాం అనమాట. ఓకే, సో తెలిసి తెలియక గడప దగ్గర చేసిన మిస్టేక్స్ని
ఎలా మనం రెక్టిఫై చేసుకోవాలి, దానికోసం ఎలాంటి రెమెడీస్ని మనం ఫాలో చేయాలి, లేదు ఇప్పుడు గడప మన వీడియో చూసారు అయ్యో ఎలాగా మరి నిజమే ఆంజనేయులు గారు చెప్పింది ఎట్లాగే అవుతుంది, వచ్చినట్టే పోతా ఉంది, కానీ గడప లేదు కదా, ఏంటి దీనికి ఆల్టర్నేట్కి అడగకపోయిందా అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు చెప్పే ఆప్షన్? గడప అనేది ఖచ్చితంగా మనకు ఉండాల్సిందేనండి. గడపకి ఆప్షన్ లేదు. ఓకే. ఇప్పుడు ఇంట్లో అమ్మకి నాన్నకి ఆప్షన్లు ఎలా లేదో ఇంటికి కూడా కొన్ని మినిమం ప్రిన్సిపల్స్, వాస్తు ప్రిన్సిపల్ మనం ఫాలో అవ్వాలండి. అది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే రీసెంట్గా మనం చాలామంది ఈ మధ్య రీసెంట్ లాస్ట్ 5 to 7 years డౌన్లో అందరూ కూడా మెటల్ డోర్స్ పెడుతున్నారు. అపార్ట్మెంట్ కానీ విల్లాస్ కానీ బీ నేమ్ ఇట్ వాటర్ ఇట్ మే అన్ని మెటల్ డోర్స్ పెడుతున్నారండి. అది రాంగ్. డోర్ పెట్టుకోండి, గడప మాత్రం మ్యాండేటరీగా వుడెన్దే కావాలి, అది కూడా వేప చెట్టే కావాలి. లేదు వేప చెట్టు మాకు కాదు, అట్లీస్ట్ టేక్ చెట్టు ఉండాలి. ఈ రెండింటి కింద లైఫ్ లాంగ్ ఎక్కువ అండి, లాంగ్విటీ ఎక్కువ, చెదలు పట్టవు. టేకు చెదలు పట్టవు, 40-50 years అయినా 100 years కూడా ఉంటుంది అనమాట. అండ్ మెచ్యూర్ టేక్ వుడ్ కావాలి. వేప కూడా అంతే, చాలా మెచ్యూర్ వుడ్ పెట్టుకుంటే 50 years 80 years కూడా చెదలు పట్టవు అనమాట. సో కానీ ఈ మధ్య అంతా మెటల్ డోర్స్ వాడుతున్నారు. కొంతమంది అపార్ట్మెంట్ కూడా చాలా మంది గడపే లేట్లేదు అనమాట. సో గడప మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలండి. గడప పెట్టుకున్న తర్వాత కొన్ని పొరపాటు చేస్తారు, కొన్ని తెలియజేస్తారు, కొన్ని తెలియక చేస్తారు. సో వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, అసలు ఏంటి ఆ తప్పులు ఇన్ జనరల్గా? ఇన్ జనరల్గా ఏంటంటే మనం ఏంటంటే గడప దగ్గర ఏంటంటే ఉదయం పూట మనకి డస్ట్బిన్ లేకపోతే వాచ్మెన్ వస్తాడు డస్ట్ కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి కరెక్ట్ గడప ముందర పెడతామండి. చాలా మంది 99% ఆఫ్ ఇళ్ళు అదే చేస్తారు. మన ఇంట్లో ఉండే అంతా డస్ట్ గార్బేజ్ తీసుకొచ్చి గడప ముందర పెడతారు. అంటే తీసుకొచ్చి దేవుడు కాళ్ళ దగ్గర దేవుడు మొహం ముందర పెడుతున్నారు అనమాట. గడప మహాలక్ష్మి ఉంటాం, మన అందరూ తెలిసిందే, కానీ తీసుకుని మహాలక్ష్మి దగ్గర పెడతాం. అది బ్రేక్అవుట్ కదా, మనం బ్రీచ్ చేస్తున్నాం అనమాట. సో ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరి మిస్టేక్ అండి. రెండోది గడపని పూజించాలండి. ఎంత మీరు ఎక్కువ పూజించాలంటే గడపను కూడా చెప్పులు వేసుకుని దాటకూడదు, గడప మీద కూర్చోకూడదు. ఇప్పుడంటే ఇంత పూర్వకాలం గడప మీద కూర్చొని పక్కన అరుగు మీద కూర్చొని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఇళ్ళలో కూర్చుంటున్నాం, బట్ అందరూ చెప్పులు వేసుకుని పోతున్నారు. చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు ఖచ్చితంగా, చెప్పులు లేకుండా వాళ్ళు. ఎందుకంటే మన ఇంట్లో వాస్తు పురుషుని అతను ఉంటాడు అనమాట, సకల దేవతలు ఉంటారు మనకి. మరి ఇప్పుడు ఇళ్ళలో చెప్పులు వేసుకుని తిరుగుతూ ఉంటాం కదండి, ఇంట్లో చెప్పులు, హోమ్ చెప్పులు, అవి కూడా వేసుకోకూడదు అంటారా? బయట చెప్పులు కాదు, యాజ్ పర్ నామ్స్ ప్రకారం చెప్పులు వేసుకోకూడదండి. కాకపోతే ఇప్పుడున్న రీసెంట్ ప్రాబ్లమ్స్ వలన మనకేంటంటే వాటి లెదర్ చెప్పులు వాడకూడదు, నార్మల్ చెప్పులు వాడచ్చు. దానికి ఎగ్జామ్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత మనకేంటంటే కొన్ని డోర్కి వచ్చేసరికి ఏంటంటే గడపకు ఎస్పెషల్లీ ద్వారబంధం మనంతా బాగుంటుందండి. గడపకు వచ్చేందుకంటే మనం చక్కగా పూజించాలండి. ఎంత ఎక్కువ పూజిస్తే ఎంత ఎక్కువ ఆరాధించాలి. పూజించే కానీ ఆరాధించే ఎక్కువ అనమాట. ఎందుకంటే మనకి మహాలక్ష్మి అనేది మన గడప, లక్ష్మీదేవి మన దగ్గర ఉండాలంటే స్థిర నివాసే అంటారు. అంటే స్థిరంగా మన దగ్గర నివాసం ఏర్పరచుకుంటే గడపను మనం సంరక్షణ చేసుకోవాలి. దానికి ఏంటంటే చక్కగా పసుపు రాసి కుంకుమ పెట్టి 2 చేయాలండి. కింద పైన ద్వారబంధానికి తోరణాలు కట్టాలి, మామిడాకుతోనో లేకపోతే మామిడాకు దొరకట్లేదు మనకి పూలతోనో, వారానికి ఒకసారి బంతి పూలు తీసుకొచ్చి కట్టేసేసి చక్కగా డెకరేషన్ చేయాలన్నమాట. కింద కూడా చక్కగా అవకాశం ఉంటుంది. వర్కింగ్ ఉమెన్ ఉంటారు, ఇంట్లో బిజీగా ఉంటారు, లార్జ్ ఫ్యామిలీస్ ఉంటే ఇంకా వాళ్ళు ఇంకా బిజీగా ఉంటారు. అట్లాంటి వారానికి ఒకసారి అట్లీస్ట్ ఒక 10 minutes స్పెండ్ చేస్తే అనుకోండి, వాళ్ళకి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 monthsలోనే లాట్ ఆఫ్ చేంజెస్ దే విల్ సీ అండి. సూపర్. ఈ మధ్య పెయింట్లు వేసేస్తున్నారు బద్ధకానికి, లేదా చెదలు పడుతుందనో, తొందర పాడైపోతుందనో, రోజు పెట్టలేకపోతున్నామనో అని చెప్పి, అది కరెక్టేనా అండి? లేదండి, పెయింట్ వాడకూడదు. మీరు ఎప్పుడు బొట్టు ఇక్కడ పెట్టుకుంటారు కదా, ఎవరైనా లేడీస్ కానీ జెంట్స్ కానీ, బొట్టు ఒకసారి పెట్టుకుని అదే మనం ఒక టాటూ వేయించుకున్నాం అండి, అది కూడా బొట్టు కింద వస్తుంది. కాకపోతే టాటూనే బొట్టునే, దాని మర్మం అనేది దానికే వస్తుంది అనమాట. సో గడప కిందంటే పసుపు, అది వేప చెట్టు పడుతుంది. ఎందుకంటే హెల్త్ కూడా ఒకటి హెల్తీ కండిషన్స్ కూడా ఉన్నాయండి. బయట బ్యాక్టీరియా రావని అట్లా అంటుంటారు. కరెక్ట్, అందరూ తెలిసిందండి, బయట బ్యాక్టీరియా రాదు, పసుపు రాస్తే ఇంకా ఎక్కువ అవుతుందండి మన దానికన్నా. ఎందుకంటే పసుపు మన ఈవెన్ కరోనా కోవిడ్ టైంలో కూడా పసుపు వేసుకొని వాటర్లో తాగమని, పాలలో పసుపు వేసుకొని తాగమన్నారు. అంత యాంటీ బ్యాక్టీరియా అనమాట. వేప చెట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్, వేప గడపనే యాంటీ బ్యాక్టీరియా. దానికి ఆన్ టాప్ ఆఫ్ లేయర్ మనం పసుపు రాస్తున్నాం. చిన్న డౌట్స్ ఉన్నాయండి నాకు. చాలా మంది పసుపు కుంకుమ రాసేటప్పుడు గుమ్మం లోపల ఉండి బయటకి రాయాలన్నది ఒకటి, లేదా గుమ్మం బయట ఉండాలని ఒకటి, ఆ వాదన ఉంది. అది ఏది కరెక్ట్? అండ్ ఇంకొకటి ఏంటంటే లోపలికి వచ్చే ముందు గడపకే పసుపు కుంకుమ కానీ పెట్టాలి, వెనకాల సైడ్ పెట్టకూడదు అంటారు. అది మంచిది కాదు అని అంటారు. అంటే ఇప్పుడు గుళ్ళో కూడా మనం ముందుకి మూల విరాట్కే పెడతాం తప్ప వెనకాల పెట్టాం కదా అన్నట్టుగా అంటుంటారు. సో ఇవి క్లియర్ చేయరా ఈ నోషన్స్? ఇది మీరు అడిగిన మంచి డౌటే అండి. అది గడప ముందల పక్కనే పెట్టాలండి. ఎందుకంటే లోపల పక్కన పెట్టినా కానీ మనం డోర్ వేస్తాం,
డోర్ వేసినప్పుడు అది పెట్టినాక దాని యొక్క ఉపయోగం లేదనమాట. సో ముందల పక్కన ఏంటంటే మన ఇంట్లో వెళ్ళేటప్పుడు మనకు ఫస్ట్ అక్కడే పడుతుంది. ఇప్పుడు మనం అంటే బీయింగ్ ఇంటి యజమానిగానో యజమానురాలుగో మనకు వేరే దృష్టిలో వేరే ఉంటుంది. వేరే వాళ్ళు వస్తారు బయట వాళ్ళు, అవుట్ సైడర్స్, వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ అక్కడే పడిపోతున్నారు మా కన్ను దృష్టి అని చెప్పేసి. అక్కడి నుంచి డైవర్ట్ అయిపోతుంది వాళ్ళది. వాళ్ళు ఏదో చాలా నెగిటివ్ థాట్స్ రావచ్చు, పాజిటివ్ థాట్స్ రావచ్చు మన ఇంట్లోకి. ఇవి మనం గడప పూజని అలా చేస్తే ఏంటంటే మనకి ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ వెళ్ళిపోతాయి, ఆలోచన విధానం మారిపోద్ది అనమాట. ద మొమెంట్ వాళ్ళు ఇంట్లో స్టెప్ ఇన్ అయిన తర్వాత వాళ్ళు అప్పుడు దాకా వచ్చే వేరు, అక్కడి నుంచి వేరేగా ఉంటున్నారు వాళ్ళకి. సో అది మీరు అడిగింది కరెక్ట్ అండి. బయట నుంచే చేయాలి, లోపల నుంచి చేయలేదు, బయట నుంచి కూడా చేయొచ్చు. లోపలే చేయడానికి రూల్ ఏం లేదు, రూల్ లేదు బయట. యా. సో బయట గడప ముందు అస్సలు పెట్టకూడని వస్తువు లేదు. బయట అయినా లోపలైనా మీరు చెప్పినట్టు డోర్ వెనకాలైనా సరే అస్సలు పెట్టకూడని వస్తువులు ఒక 5. గడప మీద ముఖ్యంగా నీళ్లు పోయకూడదండి. మరి ఎలా కడగాలి కదా? చేతితో కడగాలి. ఓ క్లాత్ పెట్టుకోనో చేతితో కడగాలి. చేతితో నీళ్ళు పోసి డైరెక్ట్ పోయకూడదు నీళ్ళు. ఓకే. సో నీళ్ళు ఇలా తీసుకొని చేయి తడుపుకొని ఇలా తడవాలన్నమాట. లేదు వెట్ క్లాత్ కూడా తడవచ్చు అనమాట. అది అంతగా డైరెక్ట్ నీళ్ళు పోయకూడదు. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది తెలియక చేస్తారు, కడుగుతూ ఉంటారు. కడగకూడదు, డైరెక్ట్ ఇండైరెక్ట్ కడగాలి. రెండోది అక్కడ గడప మీద బరువైన వస్తువులు పెట్టకూడదు. కొంతమంది దీపావళి టైంలోనో లేకపోతే వేరే వాళ్ళ టైంలో అక్కడ క్యాండిల్స్ పెట్టడం లేకపోతే దీపాలు పెడతా ఉంటారు. అది ఒకసారి రాగి చెంబుల్లో నీళ్ళు పసుపు కుంకుమ వేసి కూడా పెడుతూ ఉంటారండి ఒక కార్నర్ లో గడప మీద. అట్లా కూడా పెట్టాలి. అది గడప మీద కాదు, గడప మీద ఏ బరువు పెట్టకూడదు. ఓకే. అది ఈశాన్య కణంలో పెట్టాలి. సో గడప మీద అంటే మనకి ఏంటంటే మెయిన్ ఏంటంటే బరువు అనేది ఏది ఉండకూడదు, బి ఆల్వేస్ లైట్ అనమాట. రెండోది వాటర్ డైరెక్ట్ పోయకూడదు. మూడోది సరికి ఏంటంటే గడపని ఎవరైనా కానీ చెప్పులు దాటకూడదు. ఈ 3 బేసిక్ ప్రిన్సిపల్స్ అంటే. రెండోది అన్నెస్ గార్బేజ్ థింగ్స్ ఇవి కూడా ముఖ్యంగా మీద ఒకటి చెప్తున్నాను, దీపాలు పెడతా ఉంటారు కొంతమంది, అది పక్కన కాలుతా ఉంటాయి అనమాట, లైట్గా నలుపు రంగు వస్తూ ఉంటాయి. అలా రాకూడదండి, అది మంచిదిగా సిమ్టమ్స్ అనేది. ఓకే. సో గడపకి తాకకూడదు. అది గడప ముందే చెప్పులు పెట్టకూడదు, చీపురు పెట్టకూడదు, అనవసరమైన గార్బేజ్ పెట్టకూడదు, బరువులు ఏవి పెట్టకూడదు చుట్టుపక్కల. లక్ష్మీదేవి అంటాం కాబట్టి లక్ష్మీ స్వరూపంగానే చూసి గడపని మనం పూజిస్తే కనుక అది మనల్ని సంరక్షిస్తుంది. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.